అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరం మండలం పరిధిలోని లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు అధికారులకు సహకరించాలని ముమ్మిడివరం తహసీల్దార్ ఎంవివి లక్ష్మి విజ్ఞప్తి చేశారు. తానేలంక, కోణాలంక, గురజపులంక, కమిని అన్నంపల్లి పంచాయతీ పరిధిలో లక్ష్మీదేవి లంక, కరివానిలేవు పరిధిలో చింతామణిరేవు గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. బుధవారం మండల ప్రత్యేక అధికారి ఎస్ మధుసూదన్ రావుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలిపారు. మనకి వస్తున్నాయని హెచ్చరిక వచ్చిందండి. డబ్ల్యూఎస్ఎన్ దగ్గర రెండవ వార్నింగ్ కూడా వచ్చింది, రెండవ హెచ్చరిక. అందుకని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి చిన్నపిల్లల్ని బయటికి రాకుండా, కొంత పెద్ద వయసు వాళ్ళని కూడా బయటికి రాకుండా, నీళ్లు నిలవ ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలని అందరికీ చెప్పడం అయింది. కమిలీలో గురజాల లంక అనేది ఫస్ట్ వార్నింగ్ వస్తుందండి. లంక, తాని లంక, కోనలంక అవి సెకండ్ వార్నింగ్లోకి వస్తాయి. తర్వాత థర్డ్ వార్నింగ్ వస్తే మాత్రం అన్నంపల్లిలో చింతపల్లి లంక, లక్ష్మీదేవి లంక, సలాదివారిపాలెం, గాడిలంక, కొమ్మనపల్లి, గేదెలంక, కొత్త లంక, చింతావాణిరేవు ఇవి థర్డ్ వార్నింగ్ వచ్చినప్పుడు ఎఫెక్ట్ అవుతాయండి. అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం. టీం కూడా మనకి మండలానికి వచ్చారండి. వారి పర్యవేక్షణ కూడా మన మండలం ఉంది. ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు కూడా వారి టీం అంతా కూడా అలర్ట్ అయ్యి సేవ చేయడానికి అందుబాటులో ఉన్నారు.